ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత ప్రత్యేకంగా అలంకరించిన రథంపై ఉత్సవ మూర్తులను ఊరేగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమా మహేశ్వరరావు పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. చివరిగా అమ్మవారి ప్రాంగణంలో వెళ్ళి దాదాపుగా 30,000 నుంచి 40,000 మంది కూడా గతంలో వచ్చారు. ఈసారి ఆ సంఖ్య పెరుగుతుందని చెప్పేసి మేము అంచనా వేస్తున్నాము. అమ్మవారి ప్రాంగణంలో ఈ దీపాలన్నీ కూడా పెట్టేసి అమ్మవారిని ముట్టుకొని కనకదుర్గా నగర్ మీద నుంచి పెద్దరాజు గోపురం ద్వారా అమ్మవారిని దర్శించుకొని ఘాట్ రోడ్డు మీదుగా కిందికి మనకు ఎగ్జిట్ అవుతారని చెప్పేసి మీకు తెలియజేయడం జరుగుతుంది. ఈ రోజు వచ్చే స్ట్రెంత్ బట్టి రేపు భవానీలకు ఎంతమంది వస్తారనేది ఖచ్చితంగా అంచనా వేయొచ్చు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. జై జై దుర్గా భవాని. రూట్ మనకు కనకదుర్గా నగర్ నుంచి ఎంటర్ అయ్యి మేజర్గా మనకు ర్యాంప్ మీదుగా క్యూ లైన్ చేసుకుని మన అమ్మవారి దర్శనం చేసుకుని ఘాట్ రోడ్డుగా దిగాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నైట్ 12 గంటల దాకా కూడా ఈ కార్యక్రమం నడుస్తుందని తెలియజేస్తున్నారు.